జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గొలుగొండ మండలం పరిధిలో ఉన్న ఏఎల్పురం ప్రభుత్వోన్నత పాఠశాలలో శనివారం 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల సమాచారం ప్రకారం వింజరపు వీరబాబు విజయ దంపతుల పెద్ద కుమార్తె వింజరపు వీర వెంకట దుర్గలక్ష్మి అలియాస్ కావ్యశ్రీ క్లాస్ రూంలో ఫ్యాన్ కు చున్నీతో ఉరివేసుకుని మృతి చెందినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రశ్నిస్తూ దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు గల కారణాలు ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి శ్రీను అందిస్తారు. శ్రీను, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఆ విద్యార్థిని ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? ఇక్కడ జరిగినటువంటి విశాఖ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో గోలుకొండ హై స్కూల్లో జరిగినటువంటి ఘటన. ఈ ఘటనలో పూర్తిగా జరగడానికి పూర్తిగా 10th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థి బహిరంగంగా ఆత్మహత్య చేసుకొని క్లాస్ రూమ్ లో ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపుతున్నది. చనిపోవడం అనేది సంచలనంగా మారిందని చెప్పవచ్చు. కని విని ఎరగని రీతిలోని దేశంలో ఎక్కడ కూడా ఇట్లా క్లాస్ రూమ్ లో ఒక 10th క్లాస్ అమ్మాయి చనిపోవటం, ఒక పక్క టీచర్లు వేధింపులు అంటే అది వేధింపులు కూడా కాదని తెలుస్తున్నది. టీచర్ వేధింపులు కాదు, మందలించడం కూడా కాదు, చదువు విషయం కూడా కాదని తెలుస్తున్నది. కానీ మనకి బీఆర్కే న్యూస్ ఆపరేషన్ లో జరిగినటువంటి విస్తుపోయిన వాస్తవాలు బయటకు వస్తున్నాయి. అది విద్యార్థి చనిపోవడానికి ముఖ్య కారణము, పూర్తిగా విద్యార్థి చనిపోవడానికి పూర్తిగా కారణం అయితే ఒకటి బయటకు వచ్చింది. 10th క్లాస్ చదువుతున్నటువంటి ఈ విద్యార్థికి మరో విద్యార్థి ప్రేమ వ్యవహారం నడపటం వల్లే విఫలం అవటం వల్ల ఈ అమ్మాయి చనిపోయిందని కూడా తెలుస్తూ ఉన్నది. ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. ఒక పక్క పోలీసులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏం జరిగినా విద్యార్థి చనిపోవటానికి ప్రేమ అనే పదంతో చనిపోయిందని మాత్రం వస్తుంది ఫాతిమా. రైట్, థాంక్యూ శ్రీను ఫర్ ద అప్డేట్.